యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ నేను చేసే ముందుగా మీరు నా ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నాతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో ఇంకా 10 మందికి వెళ్లే అవకాశం మీరు కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. నా చిన్నప్పుడు ఒక కథ విన్నా, నాన్న పులి కథ. ఆ పులి కథ సారాంశం ఏమిటి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి కూడా అబద్ధాలు చెప్తే నమ్మలేని పరిస్థితి. నిజంగా జరిగినా కూడా అబద్ధాలు అనేటివి నమ్మలేని పరిస్థితి తీసుకుని వస్తాయి. అదే పులి కథ. ఒక గొర్రెల కాపరి వాళ్ళ కొడుకును గొర్రెలకు కాపరి ఉంచి తన పని మీద తను వెళ్తూ ఉంటాడు. గొర్రెల కాపరి కొడుకు నాన్నను ఆట పట్టించాలి అని నానా పులి అని అరుస్తాడు. అక్కడ నాన్న ఆత్రంగా వచ్చి చూస్తే ఎదురా పులి అని అడిగితే పులి లేదు, గిలి లేదు అని సమాధానం ఇచ్చి నవ్వుకుంటాడు. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్న చేసేది లేక ఆయన పని మీద ఆయన మళ్ళీ వెళ్తాడు. ఆ తర్వాత 2వసారి కూడా నానా పులి అని అరుస్తాడు ఆ పిల్లవాడు. నాన్న ఆత్రంగా వచ్చి చూస్తే అక్కడ పులి ఉండదు. ఎదురా పులి అంటే పులి లేదు, గిలి లేదని మళ్ళీ వైన్యంగా సమాధానం చెప్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఈ విధంగా 2 సార్లు అబద్ధం ఆ పిల్లవాడు ఆడతాడు నాన్నతో. 3వసారి నిజంగానే పులి వస్తుంది. పులి వచ్చినా కూడా నానా పులి అని అరిస్తే వాళ్ళ నాన్న పట్టించుకోడు. ఈ పిల్లవాడు అబద్ధాలు చెప్తూ ఉన్నాడని తండ్రి పట్టించుకోక అక్కడికి రాడు. తురకి ఏమవుతుంది? పులి ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్తుంది. అంటే ఈ కథ సారాంశం ఏమిటి? ఒకసారి 2 సార్లు ఏదైనా అబద్ధం నమ్ముతారు, 3వసారి నమ్మరు అనే రీతిలో ఇప్పుడు పులివెందుల రెడ్డి కథ కూడా ఆ విధంగానే అయ్యింది. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కథ కూడా. గతంలో కోడికత్తి దాడి జరిగింది. ఆ కోడికత్తి దాడి ఇంతవరకు 5 ఏళ్లుగా దానికి సమాధానం లేదు. ఆ కోడికత్తి దాడి మాదిరిగానే ఇది కూడా జరిగి ఉంటుంది అని జనాలలో పెద్ద చర్చ అయిపోయింది. అంటే ఒకసారి అబద్ధం ఆడితే 2వసారి నిజంగా జరిగిందో అసలు నిజంగా రాయి విసిరారో అర్థం కాని పరిస్థితి. ఈ జనాలకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. నిజంగా జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగితే వాళ్ళని పట్టుకునే అంశం మీద ఇది నిజమా అబద్ధమా అని తేలుతుంది. పట్టుకోకపోతే ఇది కూడా నానా పులి కథ మాదిరి అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి కూడా అబాసుపాలు కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాయి వేసిన వాడిని పట్టుకొని పూర్తి కథను బయటికి తీస్తే తెలుస్తుంది ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డిపై చెప్పు విషయాలు అనంతపురం పర్యటనలో, కానీ ఆ విషయం ఇంతవరకు బయట పడలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అది నిజంగా జరిగిందో, రాయి నిజంగా వేశారో, అతనికి దెబ్బలు తగిలాయో, ఈ విషయాన్ని పక్కన పెడితే గతంలో కోడి కత్తి, ఆ తర్వాత ఇది కూడా అదే కథ అని ప్రజల్లో హాస్యంగా చర్చించుకోవడం జరుగుతూ ఉంది అనేది ప్రతి ఒక్కరూ ఈ విషయంపై దృష్టి సారించడం. ఇది నా ఆలోచన ప్రకారం అదే నానా పులి కథ మాదిరి. నిజం అబద్ధం 2 సార్లు, నిజం ఒక్కసారి అనేది జనాలలోకి వెళ్తే అబద్ధాలకు స్థానం లేదు అనేది ఖచ్చితమైన సమాధానం వస్తుంది అనేది నా ఈ చిన్న వీడియో.